హాయ్ అండి. వేసవికాలం వచ్చేసింది కదా, మామిడికాయ పప్పు చేసుకున్నారా? చేసుకోకపోతే ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. మామిడికాయ, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ముందుగా ఒక అరగంట ముందు కందిపప్పు నానబెట్టానండి కడిగేసి. అందులో వీటన్నిటిని కలిపేసుకోవడమే. తరిగిన వీటన్నిటిని ఇందులో వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసేద్దామండి. కొద్దిగా కారం, ఇందులోనే కొంచెం మంచి నూనె వేసుకుందామండి. మంచి నూనె వేస్తే పొంగదండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకున్నాము. నాకైతే 4 విజిల్స్ ఉడికిపోతుంది. ఉడికేసింది చూడండి. దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేసుకోవాలి. దీనిలోనే ఉప్పు వేసేసి మెత్తగా మెదిపేసుకుందాము. దీనిలో ఈ మిగిలిన వాటర్ని పోసేసి చిక్కదనాన్ని బట్టి ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి. నేను వేసాను. కొంచెం కొత్తిమీర మరిగిపోయింది. తాలింపు పెట్టేసుకుందాం రండి. కొద్దిగా మంచి నూనె, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, అవి వేయక కరివేపాకు. దీన్ని ఈ పప్పులో కలిపేసుకుందాం. కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అండి. కొద్దిగా నెయ్యి తగిలించి తిన్నారంటే సూపర్ ఉంటుంది.